తన జీవితంలో తను అసెంబ్లీలో అడుగు పెడతాడు, అధ్యక్ష అని మొట్టమొదటి పదం పలుకుతాడు. ఇది జరిగి తీరుతుంది. జూబ్లీ హిల్స్ బైపోల్ బీహార్ ఎలక్షన్స్తో పాటు బైపోల్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. బైపోల్లో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్య, ఆమెకు సతీమణి ఎవరైతే ఉన్నారో సునీత, ఆమెకు టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు? బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తుంది, నవీన్ పేరు వినిపిస్తుంది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి రేసులో లేరు, ఎమ్మెల్సీ వచ్చేసింది అజారుద్దీన్కి. మరి వీళ్ళ కాంగ్రెస్ అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి జూబ్లీ హిల్స్? నవీన్కి ఇస్తే ఉత్తమం. ఎందుకంటే నవీన్కి పట్టు ఉన్న నాయకుడు, చిన్నపిల్లవాడు, చాలా నాకు బాగా అంటే నాకు తెలుసు అతని విధానం, అతని వ్యక్తిగత జీవితం అన్నీ తెలుసు నాకు. అక్కడ నవీన్కి ప్రథమ తాంబూలం ఇస్తే చాలా మంచిది, చాలా మంచిది. బొంతు రామ్మోహన్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. వినిపించడానికి ఏముంది బలం? దాని ఏముంది? పొద్దుగులు మాట్లాడుతుంటే వినిపిస్తూనే ఉంటుంది. దాని ఏముంది? మైక్లో అదే పని చెప్తే వినిపిస్తూనే ఉంటుంది. అది కాదు కదా అక్కడ కావాల్సింది, స్థానబలం కావాలి. స్థానబలం నవీన్కున్న దాంట్లో సగం కూడా లేదు. ఒకసారి పోటీ చేసి ఓడిపోయాడు కదా నవీన్. ఎవరు? అక్కడ ఒక్కసారి కాకపోతే 2 సార్లు ఓడిపోయి మనకెందుకు? స్థానబలం మాత్రం నవీంది. అప్పుడు బాగా, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాతే కళ్యాణ్ బాబుకి యోగం ఈ లోపల రాదు, 10 సంవత్సరాల తర్వాతే తంతే బోర్ల పుట్టిలో పడతాడు అని అన్న. మరి ఆ 2 టర్మ్లు 4 చోట్ల ఓడిపోయాడుగా. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడుగా. కాబట్టి నవీన్కి ఎమ్మెల్యే అయ్యే యోగం ఉందయా. ఎట్టయితే నాకెందుకు? పోయి అధ్యక్ష అని అంటాడు గ్యారంటీగా. అది ఎలా అయితే నాకెందుకు? తన జీవితంలో తను అసెంబ్లీలో అడుగు పెడతాడు, అధ్యక్ష అని మొట్టమొదటి పదం పలుకుతాడు. ఇది జరిగి తీరుతుంది. మరి సెంటిమెంట్ కలిసి రాదా మాగంటి ఫ్యామిలీ నుంచి సునీత టికెట్? ఇప్పుడు ఏటికి ఎదిరిదినట్టే, అది ఏటికి ఎదిరిదినట్టే. కాకపోతే అక్కడ ప్రాబవం మాగంటి గోపీనాథ్కి చాలా ఉంది. అంతటి చరిష్మా ఎవరికి లేదు. ఆయన గోపీనాథ్ తప్ప ఎవరు తెలియదు. గోపీనాథ్ అనబడే వ్యక్తి తప్ప ఎవరు తెలియదు అక్కడి నుంచి. ఇంకా కుటుంబ సభ్యుల పేర్లు కుటుంబ సభ్యుల పేరు తెలియదు, గోపీనాథ్తో ఉన్నవాళ్ళ పేర్లు తెలియదు, ఏమీ తెలియదు. ఒక్క గోపీనాథే తెలుసు. సో గోపీనాథ్తో ఆ శకం ముగిసిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఎలాగైనా తన మనిషిని గెలిపించుకుంటుంది. ఎలాగైనా సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా ఉపయోగించవచ్చు. గెలిచి తీరుతుంది, గెలిపించుకుంటుంది. నవీన్కి ఇస్తే మంచిది.